రాష్ట్రంలో 13 మీ సేవా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. మీ సేవా కేంద్రాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అల్వాల్లో ఖాళీ అటెస్టెడ్ సర్టిఫికేట్స్, నోటరీ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్ల తయారీపై కేసు నమోదు చేశారు. మధ్యవర్తులు, అధికారుల మధ్య యూపీఐ లావాదేవీలు, వాట్సాప్ చాట్స్ బయటపడింది. ఖమ్మం కేంద్రంలో అనధికారిక వ్యక్తులు సర్టిఫికెట్లపై సంతకాలు చేసినట్లు నిర్ధారించింది ఏసీబీ. సరూర్ నగర్ లో జరిపిన తనిఖీల్లో బ్యాంక్ నోటరీ పేపర్లు, డబుల్ లాగిన్ ఐడీలు బయటపడ్డాయి. ఇక తార్నాకాలో నోటరీ పేరిట అక్రమ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. సూర్యాపేటలో ఇతర కేంద్రాల సర్టిఫికెట్లు, డెలివరీ కాని ఒరిజినల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మీ సేవా కేంద్రాల్లో అవినీతి జరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు. రాష్ట్రంలో 13 మీ సేవా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. మీ సేవా కేంద్రాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అల్వాల్లో ఖాళీ అటెస్టెడ్ సర్టిఫికేట్స్, నోటరీ పేపర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్ల తయారీపై కేసు నమోదు చేశారు. మధ్యవర్తులు, అధికారుల మధ్య యూపీఐ లావాదేవీలు, వాట్సాప్ చాట్స్ బయటపడింది. ఖమ్మం కేంద్రంలో అనధికారిక వ్యక్తుల సర్టిఫికెట్లపై సంతకాలు చేసినట్లు నిర్ధారించింది ఏసీబీ. సరూర్ నగర్ లో జరిపిన తనిఖీల్లో కూడా బ్లాంక్ నోటరీ పేపర్లు, డబుల్ లాగిన్ ఐడీలు బయటపడ్డాయి. ఇక తార్నాకాలో నోటరీ పేరిట అక్రమ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. సూర్యాపేటలో ఇతర కేంద్రాల సర్టిఫికేట్స్, డెలివరీ కాని ఒరిజినల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మీ సేవా కేంద్రాల్లో అవినీతి జరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు.